సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీలో టీడీపీ నాయకులు కీచకుల్లా మారారు. అనంతపురం జిల్లాలో ఒంటరిగా ఉన్న వివాహేతపై అత్యాచార యత్నం చేశాడు టీడీపీ కార్యకర్త. తాడిపత్రి మండలం చిన్నపడమల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మహేష్ వివాహిత ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నం చేశాడు. బాధిత మహిళ కేకలు వేయడంతో అడ్డొచ్చిన మరో మహిళపై కూడా దాడికి యత్నించి అక్కడి నుంచి మహేష్ పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం గాలిస్తున్నారు తాడిపత్రి రూరల్ పోలీసులు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, టీడీపీ కార్యకర్త మహేష్ ఆచూకీ లభ్యమైందా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే టీడీపీ నేత మహేష్ ను అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్న సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపడమల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా మహిళ ఉంది ఇంట్లో. ఇదే నేపథ్యంలో ఒకసారిగా టీడీపీ నేత మహేష్ ఇంట్లోకి దూరాడు. అదేవిధంగా మహిళను అత్యాచారం చేయబోయాడు. గట్టిగా మహిళ కేకలు వేయడంతో ఒక్కసారిగా స్థానికులు అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతను పట్టుకోకపోగా అతను పారిపోయారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే టీడీపీ నేత మహేష్ తన అత్యాచారం చేయబోయాడని మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి టీడీపీ నేత మహేష్ ను కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు దాకా మీడియాకు ఎలాంటి సమాచారం పోలీసుల నుంచి రాలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని తాడిపత్రి పోలీసులు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళ పైన అత్యాచారం చేయబోయిన టీడీపీ నేత మహేష్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.